నేమ్ నిక్కీ. నువ్వేనా? నా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు నీ గురించి. పట్టలేదా రాజా? ప్రాంక్ కాల్ చేస్తావా? నేను చెయ్యాలా? నేనా? ఎవరికి చెయ్యాలి? అమ్మాయిల్లో ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఉన్నాడు. అమ్మాయి పేరేంటి? ప్రత్యూష. ప్రత్యూషకి కాల్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ నన్ను డేట్ కి రమ్మన్నాడని అడుగు. నాకు మెసేజెస్ పెడుతున్నాడు, నేనంటే ఇష్టం అంట, క్రష్ అని ఏదో సంథింగ్ చెప్పి చూడు, తన నమ్ముద్దో లేదో చూద్దాం. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఓకే, కొత్త కంటెంట్. ఎస్, నేను కూడా అందుకనే ఒప్పుకున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూద్దాం ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ మీద ఎక్కువ నమ్మకం ఉందా, ఫ్రెండ్ మీద ఉందా? సరిపోయారు ఇద్దరును. బాగా నమ్మించు. ఓకే, ఎంతకి తెగించారా? జీవితాలు బుగ్గిపాలు చేస్తున్నావు కదా అంట. అది ఆర్ట్. హలో, ఏం చేస్తున్నావు? అవునా, యాక్చువల్ గా నీకు ఒక విషయం చెప్పాలి. నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, 3 days నుంచి టెక్స్ట్ చేస్తున్నా, లైక్ నార్మల్ గా ఫ్రెండ్ గానే టెక్స్ట్ చేస్తున్నాడు. లైక్ నేను ఫ్రెండ్స్ అనే కదా అని రిప్లై ఇస్తున్నా. జస్ట్ 10 minutes బ్యాక్ రేపు డేట్ కి వెళ్దామా అంటున్నాడు. ఎస్, నాకు డేట్ కి వెళ్దాం అంటున్నాడు. నాకు ఇంట్రెస్ట్ ఉంది తన మీద, నాకు క్రష్ ఫీల్ ఉంది. నార్మల్ గా నాకు నచ్చాడు, లైక్ నాకు క్యూట్ అనిపిస్తాడు ఆ అబ్బాయి కొంచెం. ఏం లేదురా, కుక్క పిల్ల క్యూట్ గా ఉన్నా అంటున్నాను. కానీ తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నువ్వు ఉన్నావు కదా అని చెప్పి. అన్నీ తెలిసిందానివి బానే దుద్దువే. మాట్లాడతాను ఒకసారి ఇప్పుడే కాల్ చేసి. కాదు, నువ్వు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఎందుకు వెళ్తావు? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంటే నాకు నచ్చాడు కదా, క్యూట్ ఉన్నాడు, తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ డేట్ కే కదా. నో, ఎందుకు నో? నాకు ఇంట్రెస్ట్ లేదు. అవును, తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు కదా తను నీతో రావడం. నీకెందుకు ఇంట్రెస్ట్ ఉండాలి? తనకి నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, నీకెందుకు ఇంట్రెస్ట్ ఉండాలి? ఏంట్రా ఇది? అవును, తను మెసేజ్ చేశాడు, నేను జెన్యూన్లీ నీకు కాల్ చేసి చెప్పాను. ఓకే అని చెప్పొచ్చు కదా నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకు యాక్సెప్ట్ చేయవు? తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు తన మీద ఇంట్రెస్ట్ ఉంది. కొట్టుకోండి. ఎందుకు పంపించావు? తనకి నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే, లైక్ నేను తన మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను చెప్పలేదు. తనకి నా మీద ఇంట్రెస్ట్ వచ్చాక వన్స్ నాకు ఇంట్రెస్ట్ అన్నప్పుడు తను పంపించాలి కదా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఆహా లేదు, కాన్ఫరెన్స్ పెట్టు. ఎవరున్నారు? ఎవరు లేరే పక్కన, ఎవరు లేరు సీరియస్ గా. నేను మ్యూట్ లో పెట్టాను, తను మ్యూట్ చేసింది. కాల్ యాడ్ చేయమని చెప్పు. యాడ్ చేసింది అనుకో, నువ్వు అసలు చేసావన్నాను, ఆయన చెల్లేదంటాడు, నువ్వు చేసానన్నా, నాకు ఇంట్రెస్ట్ ఉందా? మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. బాగుంది ప్రాంక్, లైక్ ఇప్పుడు ఇలాంటి ప్రాంక్ నేను చేయలేదు. హలో, కాన్ఫరెన్స్ పెట్టు. కాల్ చేశాను. అవునా, కాల్ లిఫ్ట్ చేయట్లేదా? నాకు రిప్లై ఇస్తున్నాడు, మరి నాకు ఎందుకు రిప్లై ఇస్తున్నాడు? మరి నాకు ఎలా ఇస్తున్నాడు రిప్లై? బాబు, నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నాకు వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు. ఓకే, షేర్ చేస్తా. కట్ చేశాను కాల్. రిప్లై ఇవ్వకు మార్నింగ్ వరకు. కొట్టుకొని వాళ్ళిద్దరు కొట్టుకొని వస్తారేమో సీరియస్ గా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏం సైకోగలరా మీరు? మీ రూమ్ లో ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసినా కూడా వాళ్ళకి కూడా రిప్లై ఇవ్వగలరు. నా రూమ్మేట్స్ అందరు మలయాళం. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎంత బాగుందో, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.
ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఇట్ దేర్. నైస్ దేర్. we enjoyed a lot సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు జోడించుకుంటా. సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. ఏంటి చూడగానే యూట్యూబర్ కదా భయపడాలి కదా కొంచెం. ఆ భయం ఉండాలిరా. నిజంగా నాకు ఈ రోజు కంటెంట్ లేదని ఫీల్ అయ్యా. వీడియో పెట్టావు నరుకుతారు. ఏమవుతుందంటావు? నరుకుతారు నరుకుతారు. మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు తెలుసా. అదా పరిస్థితి. అదా పరిస్థితి. పేరేంటి? సంతోష్. సంతోష్. సంతోష్ ఇంగ్లీష్ ఏంట్రా? ఏ ఊరు మంది? కర్నూలు చెన్నైలో చదువుతున్నా ఇప్పుడు. ఏం చేయడానికి వెళ్ళావు చెన్నైకి? చదువుకోవడానికా? లేదా మెరీనా బీచ్ లో చేపలు ఎండిపోయిన చేపలు ఉంటున్నాయంట, ఎత్తుకొని వద్దామని. ఇప్పుడు చేపలు పట్టేకి వచ్చినాను. 2.5 kg ఉందమ్మా. ఎంజాయ్. ఇప్పుడు ఏంటి మరి ఈ వీడియో బయటకు వస్తే పరిస్థితి ఏంటి? ఏముంది చెప్తారు ఇంట్లో. అవును, గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది? మన మొగానికి అదొకటి తక్కువ. నీకేంటి బ్రో మహేష్ బాబు లా ఉన్నావు? ఈ సైడ్ లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు. నీ ప్లేస్ లో ఒక మేల్ యూట్యూబర్ వచ్చింటే నా దగ్గర వేరే డైలాగ్ ఉండే, యూనికి అన్న డైలాగు. నువ్వు కాబట్టి ఏం చెప్పలేమక్క నీకు. అయితే మీ 29 లో నిన్నే అడిగారంటే ఫస్ట్? అవునక్క, హీరోయిన్ నిన్నే అడగలేదు. నన్ను అడిగారు బ్రో. నేనే డేట్స్ ఖాళీ లేవని చెప్పా. లైవ్ పెట్టాలి, ఒమేగల్కి వెళ్ళాలి, చాలా బిజీ నేను అంటే ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. నేను కూడా మా మెరీనా బీచ్ లో చేపలు నన్ను వెయిటింగ్ చేస్తున్నాయని నేను కూడా పోలేదులే. బాగుందనా? నిజం బాగుంది. నెక్స్ట్ మా వాడిని ఉప్పనే సినిమాలో హీరో పంపిస్తున్నా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మా వాళ్ళు సాంగ్ అడుగుతున్నారు నీ దగ్గర నుంచి. ఏ సాంగ్ అక్క? ఎనీ సాంగ్ ఏదైనా. ఓకేనా నీకు? ఓకే డన్, పాడేసి. వద్దులే, నా వీడియో అప్లోడ్ అవుతుంది, ఆ పాట పడతాయి. ఏం వద్దు. నువ్వు ఆ పాట పాడినా పాడకున్నా వీడియో రావడం కన్ఫర్మ్. నువ్వే చెప్పలేక ఏదో పాట. నా బర్రె ఏం అక్క, నీకు బ్రతకాలని లేదా? నీ చెవులు ఉండాలని లేదా? హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావు, రక్తాలు వచ్చాయి, చూసుకో మళ్ళీ నా వాయిస్ కి. తీసేసిన పాడు. సరే అక్క, నువ్వంటే పాట పాడి నేను బీజం కొడతా. నేను పాడాలా? ఏం పాట పాడాలి? ఏదైనా పర్లేదు, వీఆర్ డీజే స్పెషలిస్ట్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. Yo man, DJ remix by Santosh. Yeah. Come on guys, double subscribe. అయిపోయింది, నా బతుకు చెక్కేస్తారు ఇంట్లో. కన్ఫర్మ్, డౌటే లేదు. కరెక్ట్. ప్లీజ్ అక్క వీడియో అప్లోడ్ చేయద్దు, నీకు దండం మొక్కాను. ఇంకా కొంచెం బాగా బెటర్ గా. రే అక్క ఛానల్ అనుకో, రిపోర్ట్ కొట్టేద్దాం డైరెక్ట్. రిపోర్ట్ పెట్టావు అనుకో, యూట్యూబ్ లో కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెడతా. అప్పుడు ఏం చేస్తావు? వైరల్ చేస్తా. 1 day లో 1 million పంపిస్తా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నేను సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, AML DS అన్ని హ్యాక్ చేసేస్తాను ఇన్స్టాగ్రామ్. ఏది బ్రో సైబర్ సెక్యూరిటీ స్పెల్లింగ్ చెప్పు. సైబర్ సెక్యూరిటీ యు అండర్ ఎస్టిమేట్ మీ. అండర్వేర్ కాదు బ్రో, అండర్. ఏదో ఒకటి లేక, దిస్ ఈస్ కర్నూలు ఇంగ్లీష్. నువ్వే ఇంతనా? కర్నూలు అందరూ ఇంతేనా? అంటే నేనే ఇంతలే. చెన్నైకి పోయింది నిజంగా చేపలు అమ్ముకోవడానికి అని అర్థమైంది. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలే. ఓకే బాయ్ సంతోష్. టాటా అక్క. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. టాటా అక్క. టాటా. గుడ్ బై గయా.